విద్యార్థులందరికీ శుభ సాయం. బహుశా మీరు చేసినటువంటి ఆ ప్రాజెక్టుకే కావచ్చు, మీరు మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలకే కావచ్చు, వర్షం సైతం హర్షిస్తుంది. అందుకే చిరుకులుగా ఆలోచిస్తున్నాను. ఒక విషయాన్ని నేను చెప్పదలుచున్నాను. నిజంగా చాలా మంది విద్యార్థులంతా, అమ్మాయిల అబ్బాయిలు చాలా అద్భుతంగా వారి ప్రతిభని కనబరుస్తున్నారు. కానీ మీరు ఎంత బాగా చేసినప్పటికీ కూడా మనం దాన్ని ఏ విధంగా వివరిస్తున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ బాగా అంటే మనం పుస్తకం బట్టి చదువుతున్నట్టు కాకుండా మనం ఎప్పుడైతే వివరించగలుగుతామో అప్పుడు మనం చేసినటువంటి మన పడినటువంటి శ్రమ అనేదానికి ఒక గుర్తింపు తగ్గడానికి అనేది అవకాశం ఉంటుంది. మాట్లాడడం అంటే ఏదో పుస్తకాల్లో బట్టి కాకుండా మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చాలా మంది భయపడుతున్నారు, లేకుంటే ఇంకేమనుకుంటారో అని భయపడుతున్నారు. ఇక్కడ మన స్కూల్ కాబట్టి మన స్కూల్లో మనం మాట్లాడడానికి మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత బాగా ఎన్ని రోజులు కష్టపడి ఎంత బాగా చేసినప్పటికీ కూడా దాన్ని వివరించలేనప్పుడు దానికి ఉన్నటువంటి విలువను మనం తీసుకురావడానికి అవకాశం ఉండదు. మాట్లాడుతున్నప్పుడు మనం స్కిట్ చేస్తున్నప్పుడు నిజంగా మనం ఏ పాత్రనైతే పోషిస్తున్నాం ఆ పాత్ర ఒకవేళ ఒక రైతు మాట్లాడేటప్పుడు ఆ రైతు ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది, ఆయన మాట్లాడుతున్నప్పుడు మాటల్లో ఆ మాడ్యులేషన్ ఎట్లుంటుంది, నిజంగా మనం గనక పలికించగలిగితే, మన బాడీలో చూపించగలిగితే నిజంగా చూసే వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒక అంశం కోసం మాట్లాడేటప్పుడే కావచ్చు, ఆ భావాన్ని మనం ఆ గొంతులో కనుక పలికించుతూ కనుక మనం మాట్లాడగలిగితే నిజంగా వినే వాళ్ళకి అనేది ఎంతో వినసొంపుగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోలేదు. నిజంగా ఎన్నిసార్లు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి ఆ భయాన్ని మీరు వీడనాడట్లేదు. నిజంగా మీరు ఎప్పుడైతే ఆ భయాన్ని వీడనాడుతారో నిజంగా మీరు ఖచ్చితంగా రేపటి రోజున గొప్పవాళ్ళుగా ఎదగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిజంగా మనం ఏ మట్టుకు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మాట్లాడుతున్నప్పుడు తడబడుతుండొచ్చు, రెండోసారి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఇంకా ఇంప్రూవ్ అవుతుండొచ్చు, మూడోసారి కల్లా మనం ఇంకా బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మొదటిసారి మాట్లాడినప్పుడు అంతే ఉండి ఇంకా 3-4 సార్లు మాట్లాడినప్పుడు అంతే ఉంటే ఏమి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గొప్పగా మాట్లాడినప్పటికీ కూడా మన స్కూలే, ఏమి మాట్లాడలేకపోయినప్పుడు కూడా మన స్కూల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ అంటే మీరు చేస్తున్నటువంటి అది స్కిట్ చేస్తే దానికి అనుకూలంగా మీ బాడీ లాంగ్వేజ్నే కావచ్చు, మీ ముఖ కవలికల ద్వారా కూడా మీరు చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి మీరు చెప్పాల్సినటువంటి విషయాన్ని మీ ముఖ కవలికల ద్వారా కూడా ఆ అంశాన్ని అద్భుతంగా నెక్స్ట్ టైం మళ్ళీ పర్ఫామ్ చేసేటప్పుడు మీరు వీటన్నిటిని పాటిస్తారని గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విద్యాలయానికి ధన్యవాదాలు.